డియర్ పేరెంట్స్, స్పాట్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి? టీఎస్ ఏపీ సెట్ ఫైనల్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్స్ గవర్నమెంట్ ఈసారి గవర్నమెంట్ ఆధ్వర్యంలో కన్వీనర్ ద్వారా స్పాట్ నిర్వహించడానికి వెనకడుగు వేసింది. కారణం, నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు ఇచ్చినటువంటి రూల్ని అనుసరించి వెళ్ళాలనేటువంటిది లీగల్ ఒపీనియన్ చెప్తుంది. అందుకని ప్రజెంట్ 10,019 సీట్లు మిగిలిపోయాయి. వాటికి సంబంధించి రోస్టర్లు ఆల్రెడీ ప్రకటించారు. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్కి సంబంధించి రోస్టర్లు ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించిన విధి విధానాలను చేస్తూ నిన్ననే దానికి వివరణ ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి అడ్మిషన్ గైడ్లైన్స్ను గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ని అనుసరించి ఎవరైతే ఆల్రెడీ సీట్స్ తీసుకున్నారో వారు ఈ దీంట్లో పాల్గొనడానికి వీలు లేదు. ఇకపోతే 28th ఈరోజు కాలేజీలు వాళ్ళ కాలేజీలలో నోటీస్ బోర్డుపై నోటీస్ చేస్తారు. నోటిఫికేషన్ కూడా ఈరోజే ఇష్యూ చేస్తారు. పేపర్లో రావాల్సి ఉంటుంది. అంటే 29th రోజు పేపర్లో వస్తుంది. 30th, 1st, 30th, 31st, 1st, 2nd 4 days స్పాట్ అడ్మిషన్ కోసము అప్లై చేసుకోవాలి. ఈ స్పాట్ అడ్మిషన్స్ కోసం అప్లై చేసుకున్న క్రమంలో ఎవరైతే ఏ కాలేజీలో ఏ సీటు రోస్టర్లో ఉందో వారికే కేటాయించబడుతుంది. అలా ఒకే సీటుకి ఒకే రోస్టర్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ అయినప్పుడు ఎవరైతే తక్కువ ర్యాంక్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఇకపోతే ఇందులో క్వాలిఫై ఎంసెట్, టీఎస్ఎం సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అని ఇవ్వడం జరిగింది. స్పాట్ అడ్మిషన్లో పాల్గొనేవారు మస్ట్ బీ పాస్డ్ ఇన్ ద క్వాలిఫై ఎగ్జామ్ ఆన్ 10+2 అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 45% దీనికి సంబంధించి 39.5 above can be taken 40 marks in group subjects. In the respected SC, ST, BC students 44.5%. This is a mandatory above taken the 45 for the other eligible spot admissions. ఇది రూల్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ర్యాంక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలితే మాత్రమే నాన్ ర్యాంక్ హోల్డర్లకు అది కూడా రిజల్ట్స్ ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైతే అదర్ స్టేట్ వాళ్ళు ఉంటారో ఈ స్పాట్ అడ్మిషన్కి ఎలిజిబుల్ కాదు. ఇకపోతే దీనికి సంబంధించి ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారంతో కనుక ఇది పొందినట్టయితే వెరిఫికేషన్ సమయంలో ఆటోమేటిక్గా వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అందుకని ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికెట్లతో పాటు ఇక్కడ ఇవ్వబడింది ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్, స్టడీస్ సర్టిఫికెట్స్ ఒరిజినల్, టీజీ ఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ అండ్ క్వాలిఫైడ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఈజ్ అప్లికేబుల్, రెసిడెన్స్ సర్టిఫికెట్ ఈజ్ అప్లికేబుల్. ఇవి కంపల్సరీ ఉండాలి. దీన్ని చెప్పడంలో అర్థం ఏమిటంటే ఎవరైతే ఆల్రెడీ సీటు పొందిన వాళ్ళు స్పాట్ అడ్మిషన్కి ఎలిజిబుల్ కాదు అని. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ సర్టిఫికెట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇంకా సర్టిఫికెట్స్ వారి దగ్గర ఉండవు. ఇకపోతే ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ 1,300 రూపాయలు ఫీజు పే చేయాలి, నాన్ క్వాలిఫైడ్ 2,100 ఫీజు పే చేయాలి. ఇది కన్వీనర్ ఇచ్చినటువంటి డీటెయిల్డ్ అది. అయితే ఇక్కడ రెండో అంశం ఏమిటంటే మరి ఎన్ని దిక్కుల ఇది అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు అంటే ఈ స్పాట్లో పాల్గొనే వాళ్ళు 30వ తారీఖు రోజు ఎక్కడైతే మనం స్పాట్కి వెళ్తామో అక్కడ ఆ సర్టిఫికెట్స్ అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మాత్రమే అది చేయాలి. వెంటనే ఫీజు పే చేయమని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఫీజు పే చేయడానికి కాలేజీకి ఎంతైతే ఉంటుందో అంత ఫీజు పే చేస్తే మాత్రమే అదవుతుంది. ఈ స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన మిగతా అవన్నీ కూడా వారు 4వ తేదీలోపు 3వ తేదీ రోజు ఈ 33rd రోజు ఈ ఎవరెవరైతే ఆన్లైన్ అంటే ఇప్పుడు స్పాట్లో సీట్స్ పొందారో వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారు. తర్వాత ధ్రువపత్రాలన్నీ కూడా మాసప్ ట్యాంక్కి 4th రోజు అందజేయాల్సి ఉంటుంది ఆయా కాలేజీలు. ఇది వివరణాత్మకంగా ఇవ్వబడినటువంటిది. అందుకని మనకు ఇంతకుముందు ఇచ్చినటువంటి స్పాట్ అడ్మిషన్కు సంబంధించి ఏదైతే రోస్టర్లు ఉంటుందో ఈ రోస్టర్ల ఆధారంగానే ఉంటుంది కనుక జర జాగ్రత్తగా మీరు ఏ కాలేజీలో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కాలేజీకి సంబంధించినటువంటి రోస్టర్ చూసుకోండి. ఏ కోర్సులో ఏ రోస్టర్లో ఉందో మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారో ఆ కాలేజీకి వెళ్ళి మాత్రమే అప్లై చేయండి. నేను 2 కాలేజీలలో అప్లై చేస్తా, 3 కాలేజీలు అప్లై చేస్తా అంటే వారు సర్టిఫికెట్స్ కనుక చూపించాల్సి వచ్చినప్పుడు మీరు అప్లికేషన్తో పాటు సర్టిఫికెట్స్ కూడా మీరు అక్కడ ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. కనుక దగ్గర కాలేజీలు ఉంటే రెండిట్లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం మాత్రం ఉన్నది.
కానీ దూరంగా ఉంటే సర్టిఫికెట్స్ కావాలంటే మనం టైం తీసుకొని ఒక గంట అర్ధ గంటలో ఇవ్వగలిగితే 2 కాలేజీలలో కూడా అప్లై చేసుకో 2, 3 లేదా కాలేజీలో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కానీ ఒక కాలేజీలో ఇమీడియట్లీ సబ్మిషన్ చేయాల్సి వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ మీరు మీ సర్టిఫికెట్లను మీ ఎంట ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే 4 సెట్ల జిరాక్స్ కాపీలను ఉంచుకొని వారికి 3 సెట్ల ఒరిజినల్తో పాటు 3 సెట్ల జిరాక్స్ కాపీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది. పేరెంట్స్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వకండి. యాజ్ ఫర్ రోస్టర్ మీకు ఏ రోస్టర్కి అయితే సీటు వచ్చిందో వాళ్ళకు సంబంధించిన వివరాలు అడిగే రైట్ మీకు ఉంది, మీకు సీట్ రాకపోతే. అందుకని ఆ రోస్టర్ వాళ్ళకి వచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా చూస్తుంది. మీరు అప్లై చేసిన సందర్భంగా మీరు వాళ్ళ దగ్గర నుంచి రిసీట్ మాత్రం అడగండి. ఏ రోస్టర్కి అప్లై చేశారు, ఏ సీట్కి అప్లై చేశారు అనేటువంటిది మీరు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మీకంటే తక్కువ ర్యాంక్ వాళ్ళకు కనుక మీకంటే ఎక్కువ ర్యాంక్ వాళ్ళకి కనుక సీట్ ఇచ్చి మీకు ఇవ్వకపోతే మీరు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో గవర్నమెంట్ ఒక సానుకూలత కల్పించింది. ఇదివరకు ఇలాంటి విధానం లేదు. వచ్చే అకాడమిక్ ఇయర్ అయితే తప్పకుండా ఈ విషయంలో ఈ స్పాట్ను కూడా గవర్నమెంట్ కౌంట్ ద్వారానే నిర్వహించడం జరుగుతుంది. అందుకని ఎవరు కూడా నిరుత్సాహపడకండి. సరే, మంచి అవకాశాలు తప్పకుండా మీకు రావాలని, మీరు కోరుకున్న కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటున్నాను. మీ కూరపాటి మోహన్. తప్పకుండా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీకు ముందుకు వస్తాను. ఎందుకంటే వెబ్సైట్ రిజర్వేషన్లు ఆల్రెడీ ఉన్నవి కనుక దాని ఆధారంగానే ఫిల్ చేస్తారండి. నాకు ఇక్కడ ఒక కాలేజీలో సిఎస్సి కావాలి, ఆ సిఎస్సి వేరే కోటా వాళ్ళకు ఉన్నాయి, నాకు ఇవ్వండి అంటే లేదు. ఓపెన్ కేటగిరీ అయితే ఓపెన్ కేటగిరీ, రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ వాళ్ళకే కంపల్సరీ కేటాయించాలి. లేకపోతే గవర్నమెంటు ఆ సీట్ను యాక్సెప్ట్ చెయ్యదు. ఒకవేళ కనుక వారు ఎందుకంటే ఇది ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో వీళ్ళైతే నోటిఫికేషన్ ఇస్తున్నారో ఆ లిస్టును కూడా వాళ్ళు సబ్మిషన్ చేయాల్సింది. ఎంతమంది అప్లై చేశారు, ఏ సీట్ల కోసం అప్లై చేశారు, ఆ రికార్డును కూడా ఖచ్చితంగా కాలేజీ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. కనుక అంత ఫ్రాడ్ అయితే జరగకపోవచ్చు. నిరుత్సాహకరమైన విషయం ఏంటంటే ఇది వారి ద్వారా జరిగి ఉంటే, కన్వీనర్ ద్వారా జరిగి ఉంటే ఇంకంతా పారదర్శకంగా ఉండేది. అందుకని మీరు తప్పకుండా మీకుండే అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ సీట్ల విషయంలో జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను. మీకు కావలసిన విధంగా మీకు కావలసిన కాలేజీలోకి మాత్రమే వెళ్ళండి. 2-3 కాలేజీలు అంటే దగ్గర ఉన్నటువంటి 2 కాలేజీలో కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆ అర్ధ గంటనో గంట వ్యవధిలోనో లేదా గంటన్నర వ్యవధిలోనో వాళ్ళకు సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా మీరు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కనుక తప్పకుండా మీరు మినిమం ఒక కాలేజీలో చేసుకుంటేనే బాగుంటుంది. 2 కాలేజీలు అనేది నేను సజెస్ట్ చేయను. కాకపోతే పక్కపక్కడి కాలేజీలు ఉంటే ఒకే క్యాంపస్లో 2 కాలేజీలు 3 కాలేజీలు ఉన్నప్పుడు అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రం ఒకసారి చూసుకోండి దాన్ని. ఎందుకంటే మ్యాండేటరీ ఇలా అని ఏమీ ఇవ్వలేదు కనుక మీకు అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఫస్ట్ అయితే ఈ కోర్సులో సంబంధించి మీరు ఏ కాలేజీలో చేయాలనుకుంటారో దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని మీరు తప్పకుండా దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలని కోరుతున్నాను. ప్రింట్అవుట్ తీసుకుంటూనే మీకు క్లారిటీ వస్తుంది. ఒక 2-3 కాలేజీలు మీరు సెలెక్ట్ చేసుకోండి. అందులో ఏ కాలేజీ ఏ కాలేజీలు అనుకుంటారో ఆ కాలేజీలో ఎక్కువ సీట్లు ఎక్కడున్నాయో చూసుకొని అక్కడికి వెళ్ళి మీరు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ర్యాంకుల వారీగా చూసినప్పుడు ఎవరికి 2-3 పోటీ పడినప్పుడు ఎవరికి ర్యాంకు తక్కువ ఉంటుందో వారికి మాత్రం వేసారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరికీ సమాన ర్యాంకులు అయితే ఉండవు. కాకపోతే ఏంటంటే ఎవరైతే నాన్ క్వాలిఫైడ్స్ కనుక వస్తారనుకోండి, అక్కడ సీట్లో లేకపోతే అప్పుడు మాత్రము వాళ్ళకు వచ్చినటువంటి సబ్జెక్ట్స్ మార్కుల ఆధారంగా తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా చేసుకొని వీటిని ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని తప్పకుండా ప్రఖ్యాత కాలేజీలో అన్నీ ముగిశాయి. కొన్ని కాలేజీలలో ఉన్నాయి కేటాయించబడినటువంటి రోస్టర్ని అనుసరించి మీకు సీట్లు లభిస్తాయి. తప్పకుండా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం వమ్ము కాదని అనుకుంటున్నాను. ఇదే విధంగా అనేకమైనటువంటి వీడియోలు మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. పూర్తి ఇన్ఫర్మేషన్తో మీకు వస్తాను. గవర్నమెంట్ వెనక్కి వెళ్ళడానికి ఇంతకుముందు ఉన్నటువంటి 76 జీవో మాత్రమే కారణము. దాని మూలంగానే గవర్నమెంట్ వెనక్కి వెళ్ళింది. వచ్చేసారి ఇలాంటివి జరగదు. గవర్నమెంట్ నిర్దిష్టంగా నోటిఫికేషన్లో అది పేర్కొంటుంది కనుక మీకు ఎలాంటి ఈసారి ఇబ్బంది కలిగినట్టుగా వచ్చేసారి మాత్రం వచ్చే విద్యార్థులకు ఇబ్బంది కలగకపోవచ్చు.
ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ కురపాటి మోహన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.